వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలో నూతన జీఎస్టీ 2.0 పై ప్రజలకు అవగాహన కల్పించారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వరమని ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై బద్వేల్ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ వద్ద నుండి మార్కెట్ యార్డ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. తగ్గించిన జీఎస్టీ ప్రకారం కొనుగోలు చేసే ప్రతి వస్తువుపైన నూతన జీఎస్టీ విధానం ప్రకారం రేట్లు అమలవుతున్నాయో లేదో ప్రజలు తెలుసుకోవాలని, అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వ్యాపారులు తప్పుడు జీఎస్టీ బిల్స్ వేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి గారు దసరా సందర్భంగా జీఎస్టీలు స్లాబ్స్ తగ్గించడము, ముఖ్యంగా మన అసిస్టెంట్ కమిషనర్ లేబర్ గారు చెప్పినట్టు పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వస్తువుల మీద భారీ తగ్గింపు చేయడం జరిగింది. సో దీనివల్ల ఈ యొక్క ప్రజలు ఏదైతే ఈ వర్గం ఉన్నారో వాళ్ళు చాలా ఆదాయం చేసే అవకాశం ఉంది. సో వాళ్ళు వినియోగించే వస్తువుల మీద చాలా వరకు తగ్గించారు. సో ఆ వస్తువుల మీద ఏంటనేది చేయడం కోసం, ప్రజల్లో అవగాహన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 3 వారాల నుంచి వివిధ రంగాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 4వ వారం వచ్చేసి గిగ్ వర్కర్స్, టూరిజం సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు వచ్చేసి గిగ్ వర్కర్స్ కు సంబంధించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బద్వేల్ ఆర్టీఓ గారు దీనికి సహకరించారు. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ లేబర్ ఆఫీసర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. సూపర్ జీఎస్టీ వల్ల కార్మికులు ఉపయోగించేటువంటి వస్తువులు తగ్గడం వల్ల పేద మరియు మధ్యతరగతి వర్గాలకు ముఖ్యంగా లబ్ధి చేకూరుతుంది. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో, ముఖ్యంగా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.